శిష్టకరణం హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఈ చేపట్టిన ఎమర్జెన్సీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చందు ప్రసాద్ గారికి, వెంకయ్య గారికి, తర్వాత మన ఈ సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ తాలూకా మూల స్తంభంలో ఒకరైన శ్రీ అనంత ప్రసాద్ గారికి నమస్సుమాంజలి. అయితే ఈ రోజున అన్ఫార్చునేట్లీ మనం ఒక చిన్న బాబు హెల్ప్ గురించి మనం కలవడం జరిగింది. మరి ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలి. అయితే అందరూ కూడా చాలా గ్రూపుల్లో వైరల్ చేశాము. మరి తనంత సాయంగా మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ ఒకటిని మేమందరం కలెక్టివ్గా కలెక్ట్ చేస్తే అది ఈ రకంగా ఫస్ట్న ఈ అబ్బాయికి ఇది అవ్వడం అనేది ముదావహం. అయితే దీని గురించి మీకు కొంచెం చెప్పాల్సిన విషయం కూడా ఉంది. ఇంతకుముందు జనవరిలో ఒక కేసు విషయంలో డబ్బులు కలెక్ట్ చేసాము. పాపం అన్ఫార్చునేట్లీ పరమపదించడం జరిగింది. ఆ ఈవెంట్లో మనకి మిగిలిన అమౌంట్ 9,689 రూపాయలు. దాని తర్వాత అంటే మనకున్న శిష్టకరణ బంధువుల్లో ఉన్న బంధుప్రీతి అవనివ్వండి, మేము చేస్తున్న ప్రయత్నం అవనివ్వండి, అందులో కొంతమంది ఆవిడ ఇదైపోయినా కూడా డబ్బులు ఇచ్చారు. సో అది మనకు వచ్చింది 24వ ఈవెంట్లో. అంటే మనం ఇందులో మినీ ఈవెంట్ కూడా చేసాం. ఒక పాప చదువు నిమిత్తం మినీ ఈవెంట్ కూడా చేసాం. ఇప్పుడు ఇది 24వ ఈవెంట్లో 2,033 రూపాయలు మిగిలిపోయి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఇచ్చారు జనాలు. సో ఆ 9,689 రూపాయలు ఈ 2,033 రూపాయలతో పాటు ఫిబ్రవరి నెలలో మనకి ఎమర్జెన్సీ ఫండ్ కలెక్ట్ చేద్దామని ఎప్పుడైతే మనం పిలుపునిచ్చామో మన బంధువులందరూ కూడా విస్తృతంగా స్పందించి మన ఈ సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీని అభినందిస్తూ మనకి అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అది 28,668 రూపాయలు. వెరసి 9,689 రూపాయలు, 2,033 రూపాయలు, ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన 100 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్తో కలిపి మన మొత్తం 40,390 రూపాయలు అయిందండి. సో ఈ 40,390 రూపాయలని మనం చెక్ రూపేణ మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసిన ప్రతి శిష్టకరణ బంధువులకి ఈ సందర్భంగా మరొకసారి వినమ్రంగా చేతులకి నమస్కారం చేస్తూ, ఇంకా మీరు స్పందించాలి. ఈ చిన్నారి మనం ఏదైతే హెల్ప్ చేస్తున్నామో ఈ చిన్నారికి ఆరోగ్యంగా కుదుటపడి బయటకు వచ్చి మన సుధాకర్ గారి జీవితంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి ఫలాలు రావాలని ఆశిస్తూ ఈ సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నుంచి మీకు నమస్తే అండి. ఇప్పుడు అనంత ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడడానికి ఇంకేమి కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం అర్జెంటుగా ఈ చెక్ని వాళ్ళకి టాటా మెడికల్ సెంటర్ వాళ్ళకి మనం పంపించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. రోజుకి 40,000 రూపాయలు చొప్పున సుధాకర్ గారు ఖర్చు పెడుతున్నారు. ఈ 40,000 రూపాయలు కూడా ఒక్కరోజు ఖర్చుగానే ఆయనకి మిగులుతుంది. ఎందుకంటే మనము ఈ సమయంలో ఇంత ఎమర్జెన్సీకి ఎందుకంటే మనం ఇవ్వలేకపోయాము. ఈ 40,390 రూపాయలు మనం వారికి అందజేస్తూ వారి అబ్బాయి వెంటనే కోలుకోవాలని ఆ భగవంతుని అందరినీ ప్రార్థిద్దాము. అందరం కలిసి ప్రార్థించాలి. ఇక్కడ ఇది ఈ 40,390 రూపాయలు అంటే ఒక 152 మంది దాతల నుంచి వచ్చింది. 152 దాతలు కూడా వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా అబ్బాయి కలిసి చేసి వెంటనే అబ్బాయి కోలుకోవాలని మనం అందరం ఆ సిద్ధి సాయిబాబాని, వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని కోరుకుందాము. ఎందుకంటే వాళ్ళు కలకట్టాలో ఉన్నారు. కలకట్టా కాళీ చాలా పవర్ఫుల్ గాడెస్. ఆమె వెంటనే ఆ అబ్బాయిని చేయాలని ఆమెను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఈ 40,390 రూపాయలు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నాము.